మెంతి పెసరపప్పు. మెంతి పెసరపప్పు వేయాల. పావు కిలో మెంతి, ఒక చిన్న చాయ్ గ్లాసుడంతా పెసరపప్పు. మెంతాకు శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న. నూనె అయితే కాగింది. కొంచెం ఉల్లిగడ్డ కోసి తాలింపు వేసిన. ఒక 2 పచ్చిమిర్చి తాలింపుకు. కొంచెం మెంతాకు కూడా. ఉల్లిగడ్డ మెంతి గోల్డ్ కలర్కి వచ్చింది. గోల్డ్ కలర్కి వచ్చినాక పప్పు వేసిన, కడిగి పెట్టుకున్న పప్పు. ఇప్పుడు పసుపు వేస్తాను. మెంతాకు మొత్తం వేసిన. కొంచెం నూనెలో మగ్గింది. పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తా. ఎవరు తినే కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి అందుకని ఎక్కువ వేస్తాను. ఇప్పుడు పప్పుడికే మందం వాటర్ వేసిన. ఉప్పు వేస్తాను సరిపోను. ఒక 2 టమాటాలు వేస్తా. ఒక 2 టమాటాలు కోసేస్తా. ఒక టమాటా వేసిన. దగ్గర పడేదాకా ఉడకాలి. మూత పెట్టుకొని చిన్నగా పెట్టాలి. దగ్గర పడ్డది. పప్పు, మెంతి, టమాటా కూర అయితే అయిపోయింది మాది. దగ్గర పడ్డాక అంత గిట్ట కలుపుకుంటే పప్పు అంతా మెత్తగా అవుతుంది. టమాటా మిర్చి అంత మెత్తగా అవుతుంది. రుబ్బినట్టు చేసుకుంటే ఇట్లనైతే చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా వండితే చాలామంది మెంతి కూర తినరు. మెంతి కూర తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారో, మెంతి పప్పు వండుకునేటోళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వండనోళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత టేస్ట్ ఉంటుందో. ఒక్కసారి వండితే మళ్ళీ వదలరు. మళ్ళీ తెచ్చి వండుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, ట్రై చేసి చూడండి. మెంతి దొరికితే. ఇప్పుడు ఎండాకాలం అంతా దొరకదు కానీ. బాయ్ అండి.